లోపని కొన్ని నువ్వులు, మా పపాయ ఇవి అన్నీ చెప్పారు కదా! హ్మ్. ఆహ్, అవి అన్నీ కొంచెం బాడీకి హీట్ చేస్తాయి కదా గురువుగారు. అది హీట్ కాకుండా మనం ఎలా దాన్ని తీసుకోవాలి? తర్వాత బి12 విటమిన్ డెఫిషియన్సీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. అమ్మా కంపల్సరీ డేలో ఉదయం అంతా కూడా మధ్యాహ్నం వరకు బటర్ మిల్క్ పల్చటి మజ్జిగ తాగాలమ్మా. అంటే పౌష్టికాహారం తీసుకున్నప్పుడు అది డైల్యూట్ అవ్వడానికి దానికి కావాల్సిన లిక్విడ్స్ మనం ఇవ్వట్లేదు. హ్మ్. నువ్వులు తీసుకున్నాం కదా అని చెప్పేసి అని వదిలేస్తే కుదరదుగా. మనం ఆ! పెరుగు మజ్జిగని పల్చటి మజ్జిగని వాడాలి. లేదంటే బార్లీ వాడాలి. అంటే శరీర తత్వం వాత తత్వం అంటున్నాం. అది కాస్త వాతం రివర్స్ అయ్యి పిత్తానికి వెళ్ళిపోయి అంటే యూరిన్ ఇబ్బందులు, మంటలు ఇవన్నీ వస్తాయి. వేడి వల్ల కళ్ళు మంటలు, కాళ్ళు మంటలు వస్తాయి. దానికి అంటే ఇలాంటి పౌష్టికాహారం తీసుకున్నప్పుడు శరీరం దాహాన్ని చెప్తూ ఉంటుంది.